హాయ్ ఆల్. ఇవాళ కూడా అదే లాగుడు. ప్రాణదాత 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 వినడానికే ఆ పదం ఎలానో ఉంది. సో ఏంటో తెలుగులో ఇప్పుడు ఎవరు అసలు అలాంటి పదాలు వాడట్ల, ప్రాణదాత విధాత అనేవి. సో మొన్న సాయంత్రం నుంచి ఇవాల్టి ఎపిసోడ్ సగం వరకు ప్రాణదాత ప్రాణదాత. సో వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు ప్రాణదాత, దీప ఏమో గుర్తుపట్టేశాడా అని చెప్పేయచ్చు కదా నువ్వే అని. ఎందుకు సాగదీస్తున్నాడో డైరెక్ట్ తెలీదు. లాగి లాగి బబ్లిగంలో పిప్ అంతా అయ్యే వరకు సాగదీసి లాస్ట్కి మళ్ళీ కాసేపు శివనారాయణ ఇంట్లో మన జోష్న అని చూపిస్తాడు. ఆమె వాళ్ళ నాయనమ్మకి చెప్పేస్తుంది, ఇట్లా నేనే శౌర్యం చంపాలనుకున్నాను, ఎందుకంటే తుల్లుతుంది మాట, అయినా కనిపెట్టలేకపోయేసరికి కవర్ చేస్తుంది జోష్న. నా పొజిషన్ దీప తీసుకుంది కదా, దానికి ఆ శౌర్య కారణం, అందుకని శౌర్యం చంపాలనుకున్నాను అని చెప్తుంది. కానీ అసలు నిజం చెప్పేస్తుంది, ఈ ఇంట్లో నా పొజిషన్ని దీప దాని కూతురు ఆక్రమిస్తారేమో అని భయపడి చంపాలనుకున్నాను అంటుంది. సో అది అయిపోతుంది. అంతో ఇంతో ఇవాళ ఎపిసోడ్లో బాగుందంటే, కార్తీక్ వాళ్ళ నాన్న హోటల్కి వస్తాడు. నేను చెప్పాను కదా నిన్న కూడా, హోటల్కి సీరియల్ తీసుకెళ్తే బాగుంటుంది అక్కడ ఏమన్నా డ్రామా క్రియేట్ చేస్తే అని. సో వాళ్ళ నాన్న వస్తాడు, తింటాడు, సో మాటలు చాలా అంటాడు, దీప బాధపడుతుంది. సో కార్తీక్ చివరికి డబ్బులు అడిగితే ఆయన ఫోన్ మర్చిపోతాడు, పంచగట్టుకొచ్చినందుకేమో జేబులో పెట్టుకోవడం మర్చిపోతాడు. వాళ్ళ ఆవిడ కూడా ఆయనకి శాస్తి కావాలని లేదు ఇవ్వదనమాట. అంటే డబ్బులు ఉన్నా కూడా ఫోన్ నేను కూడా ఇంట్లో మర్చిపోయానని చెప్తుంది. సో అక్కడ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. అక్కడ బాగుంది. సో నేను రోజు ఒక క్వశ్చన్ అడుగుతా కదా మిమ్మల్ని. సో చెప్పండి, దీప ఎందుకు తాలిబుట్టు అలా బయటికి హ్యాంగ్ చేసుకుంటా, అంటే వేలాడేసుకొని తిరుగుతుంది? నేను ఎవరు బయట చూడలే. మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే అది ఏం సింబాలిక్గా ఏం చూపిస్తుంది అనేది చెప్పండి. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్. బాయ్.